ఉభయ గోదావరి జిల్లాల ఆక్వా రైతుల సమావేశం కానున్నారు. ట్రంప్ సుంకం, ఫీడ్, సీడ్, ఎక్స్పోర్ట్ కంపెనీలపై కీలకంగా చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మీటింగ్ జరిగినా ఫలితం లేకపోవడంతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ సుంకం విధింపు గడువు 90 రోజులు ఉన్నా రొయ్యకు రేటు తగ్గించడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరు కానున్నారు. ఇక రైతులకు ప్రభుత్వ చర్యలను వివరించనున్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి, మత్స్యశాఖ అధికారులు. ఉభయ గోదావరి జిల్లాల ఆక్వా రైతులు సమావేశం కాబోతున్నారు. ట్రంప్ సుంకం, ఫీడ్, సీడ్, ఎక్స్పోర్ట్ కంపెనీలపై కీలకంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మీటింగ్ జరిగినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ భార్గవ్. మనం చూస్తున్నాం ఆక్వా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వారికి సరైన ధర 250 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అయినప్పటికీ వారికి న్యాయం జరగడం లేదని ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. 10 రోజులుగా కూడా ఆక్వా రైతుల ఆందోళనకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సలహా గాని సరైనటువంటి మార్గదర్శకాలు న్యాయం చేసినటువంటి పరిస్థితులు కనబడడం లేదనేది ఈ రోజు రైతుల ఆందోళనను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు రూపాల్లో కూడా నిరసనలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి ఆక్వా రైతులు ఓవైపు ట్రంప్ విధించినటువంటి సుంకానికి సంబంధించి ఇంకా 90 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా సుంకం విధింపుకు సంబంధించి ఇప్పటికే కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయిపోయి పెద్ద ఎత్తున మోసా చేస్తూ, దగా చేస్తుందంటూ కూడా రైతులు ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. వాటితో పాటు ఎప్పటి నుంచో ఏదైతే అక్కడ ఫీడ్, సీడ్ కంపెనీలు చేసినటువంటి మోసాలు కానీ, ఎక్స్పోర్ట్ లో జరుగుతున్నటువంటి మోసాలు కానీ, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఇప్పటికీ ఇన్ని సమస్యలు ఉంటే మూలిగే నక్క మీద తాటగా పడ్డట్టు ప్రధానంగా ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి సుంకం కూడా తమకు పెనుభారంగా మారుతుందంటూ ఈ రోజు రైతులు ప్రధాన డిమాండ్లన్నీ కూడా ఒక సదస్సు ద్వారా కూడా వారు నిర్ధారించుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 4 రోజుల క్రితం అమరావతిలో సీఎం చంద్రబాబు తక్షణమే కంపెనీలన్నీ కూడా రొయ్యకు కేజీకి 220 రూపాయలు చెల్లించాలి, ఒక సుంకం సంబంధించి, ట్రంప్ సుంకం సంబంధించి స్పష్టమైనటువంటి వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత మిగిలిన ధర గురించి మాట్లాడదామని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వారు ఎక్కడ 220 రూపాయల ధర ఇవ్వకపోవడంతో ఈ రోజు మరోసారి భేటీ అవ్వబోతున్నారు. ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా రాబోతున్నారు. ఎందుకంటే అటు రాష్ట్రంలో నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఆక్వాలో 80% ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచే వెళ్తుంది కాబట్టి ప్రధాన రైతులందరూ కూడా ఇక్కడ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి అటు కేంద్రం నుంచి కూడా, అటు కేంద్ర ప్రభుత్వానికి తరపున కేంద్ర మంత్రి వర్మ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఇతర ప్రభుత్వ పెద్దలు కూడా రాబోతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులు కూడా వచ్చి ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా వివరించబోతున్నారు. అంటే రైతులు చేసినటువంటి ఆందోళనలు ప్రభుత్వానికి ఎక్కడా కూడా వ్యతిరేకం కాకూడదు అనేటువంటి కోణంలో ప్రభుత్వ పెద్దలే జోక్యం చేసుకుని ఈ రోజు ఆక్వా రైతులతో భేటీకి కలుపుకలు ఈ రోజు రావడం అనేది కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రైతుల సమస్యలు మాత్రం పరిష్కరించలేకపోతున్నారు అనేది కూడా ఆరోపణగా మిగిలిపోతుంది. అటు ట్రంప్ సుంకం అనేది అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఆ సుంకం అంతా కూడా మాఫీ చేసి రైతులపై ఆ భారం పడకుండా అవసరమైతే ప్రభుత్వమే ఆ భారాన్ని మోయాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి ప్రధాన డిమాండ్ గా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అటు ఎంపెడా ల్యాబ్ కానీ, అప్సడా చట్టం కానీ, ఇతర అన్ని కూడా సక్రమంగా అమలు చేసి ఫీడ్, సీడ్ ధరల్లో కానీ, నాణ్యతలో కానీ తమకు ప్రమాణాలు పాటించాలనేది కూడా మరొక డిమాండ్ తో ఈ రోజు సదస్సు అయితే జరగబోతుంది. మరి ప్రభుత్వం తరపున పెద్దలు ఏం సమాధానం చెప్తారు, రైతుల సమస్యల పట్ల ఏం పరిష్కారం చూపిస్తారనేది కూడా ఈ రోజు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందా సార్?